హాయ్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో, ఈ వీడియోలో అయితే మనం యాస్ పర్ అవర్ టైమ్ టేబుల్ ప్రకారం మనకి ఈరోజు టైమ్ టేబుల్‌లో ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ 2 అనమాట మనం ఈరోజు డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్. సో, మన ఛానల్ పోస్ట్‌లో నేనైతే మన టైమ్ టేబుల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరందరూ ఒకసారి దాన్ని చూడండి. సో, ఏంటంటే ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో సో న్యూమరికల్ ఇంటిగ్రేషన్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన చాప్టర్ వచ్చేసి న్యూమరికల్ ఇంటిగ్రేషన్. సో ఈ చాప్టర్ అనేది చాలా స్కోరింగ్ చాప్టర్ అన్నమాట. మనకి ఒక క్వెషన్ మనకి 10 మార్క్స్‌కి వస్తుంది. 15థ్ క్వెషన్ పేపర్‌లో 15థ్ క్వెషన్ 15థ్ ప్రాబ్లమ్ అన్నమాట. 10 మార్క్స్‌కి ఉంటుంది. సో, మనం ఈ చాప్టర్‌లో మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో కూడా మనం ఈ చాప్టర్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసి ఈ చాప్టర్‌ని అయితే క్లోజ్ చేసేద్దాం. ఓకే. మనకి ఇందులో మెయిన్‌గా 2 ఫార్ములాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ట్రెపిజోడల్ రూల్. ట్రెపిజోడియల్ రూల్. ట్రెపిజోడియల్ రూల్ అంటే మనకి సో ఇంటిగ్రల్ a to b f of x dx equal to h by 2 into sum of first 10 last ordinates plus 2 into sum of remaining ordinates అన్నమాట. ట్రెపిజోడియల్ రూల్‌లో మనకి ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ a to b f of x dx equal to h by 2 into sum of first and last ordinates plus 2 into sum of 2 into sum of remaining remaining ordinates అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి సింప్సన్స్ రూల్. సింప్సన్స్ రూల్ అన్నమాట. సెకండ్ ఫార్ములా వచ్చేసి మనకి ఏముంది అంటే సింప్సన్స్ రూల్. సింప్సన్స్ 1/3 రూల్. సింప్సన్స్ 1/3 రూల్. మనకి ఏం చెప్తుంది అంటే ఇంటిగ్రల్ a to b f of x dx equal to h by 3 into sum of first 10 last ordinates plus 2 into plus 4 into sum of odd ordinates plus 2 into sum of remaining even ordinates. ఇది వచ్చేసి మనకి ఫార్ములా. 2 ఫార్ములాస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ఏంటి అంటే హెచ్ అంటే మనకి ఒక ఆర్డినేట్ నుంచి ఇంకొక ఆర్డినేట్‌కి మధ్యలో మనకేందంటే డిస్టెన్స్ అన్నమాట. ఓకే. డిస్టెన్స్. ఏందంటే మనకిక్కడ లిమిట్స్ ఇచ్చారు. లిమిట్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ప్రాబ్లమ్‌లో మనకి సో ఎన్ని నంబర్ ఆఫ్ పార్ట్స్ చేయాలి అని చెప్పి n కూడా ఇచ్చేస్తారు. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే h ఈక్వల్ టు b మైనస్ a బై n. ఈ 3 ఫార్ములాస్ మీదే మనకి ఈ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుందన్నమాట.
సో, ఇది మనకి ఫార్ములాస్. సో, ఇప్పుడైతే కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో, కొన్ని ప్రాబ్లమ్స్ చేశాక సో, మనకేందంటే ఈ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో, చాలా చిన్న చాప్టర్ అండ్ ఆల్సో మంచి స్కోరింగ్ చాప్టర్ అనమాట. సో, ఖచ్చితంగా 15థ్ ప్రాబ్లమ్. సో, 15థ్ ప్రాబ్లమ్ అనమాట. క్వెషన్ నంబర్ 15. సో, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చి 10 మార్క్స్ అనమాట. సో, ఏం చేద్దాము అంటే ఫస్ట్ ప్రాబ్లమ్. సో, క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 1 to 6x square dx. So, by using trapezoidal rule, by dividing the range into 5 equal intervals. సో, 5 ఈక్వల్ ఇంటర్వల్స్‌లో మనం దీన్ని డివైడ్ చేయాలి. సో, ఇప్పుడైతే ప్రాబ్లమ్ అయితే రాసుకుందాం. సో, calculate the approximate value of calculate the approximate calculate the approximate value of integral 1 to 6x square dx by using trapezoidal rule by dividing the range into 5 ఈక్వల్ ఇంటర్వెల్స్. సో, ఇదొచ్చేసి మనకి ప్రాబ్లమ్ అనమాట. సో, మనం ఇప్పుడు దీన్నైతే క్యాలిక్యులేట్ చేయాలి. బై యూజింగ్ ట్రెపెజోయిడల్ రూల్‌ని యూజ్ చేసి మనం దీన్ని క్యాలిక్యులేట్ అయితే చేయాలి. సో, క్యాలిక్యులేట్ చేద్దాం. సో, సొల్యూషన్ వస్తుంది. సో, ఏంటంటే సో, గివెన్ డేటా. సో, గివెన్ డేటా ఏమిచ్చారు అంటే గివెన్ దట్ సో, మనకి ఏ ఇచ్చారు 1, బి వచ్చేసి 6 అనమాట. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 6, ఎన్ ఈక్వల్ టు 5. 5 దీని రేంజ్ అన్నా ఇస్తారు లేదా లెంత్ అన్నా ఇస్తారు. సో, ఏంటంటే సో, రేంజ్ అన్నా మనకి ఎన్నే. సో, రేంజ్ ఇచ్చినా మనకి సో, పార్ట్స్ ఇచ్చినా సో, రేంజ్ ఇచ్చినా పార్ట్స్ ఇచ్చినా మనకి 2 ఒకటే. ఎన్ ఈక్వల్ టు 5. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో, ముందు మనం హెచ్‌ని కనుక్కోవాలి. సో, హెచ్ కనుక్కోవాలి అంటే హెచ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్ దట్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు 6/1 బై ఎన్ వచ్చేసి 5 దట్ ఈక్వల్ టు 5/5 దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. 2 క్యాన్సిల్ అవుతాయి. సో, 1 హెచ్ వచ్చేసి 1 ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెంబర్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో, లిమిట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? 1 నుంచి ఉన్నాయి. 1 to 6. 1 to 6కి మనకున్న డిస్టెన్స్ అంటే ఒక్కొక్క ఆర్డినేట్‌కి మనకున్న డిస్టెన్స్ ఏందంటే 1 అనమాట. సో, 1, 2, 3, 4, 5, 6. సో, మనకి ఇదైతే నెంబర్ లైన్. సో, ఒక్కొక్క దాని మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి సో, 1. ఏం లేదు. అంటే 1కి 1 యాడ్ చేసామనుకో 2 వస్తుంది. 2కి 1 యాడ్ చేసి 3, 3కి 1 యాడ్ చేసి 4, 4కి 1 యాడ్ చేసి 5, 5కి 1 యాడ్ చేసి 6. సో, మనకి ఎన్ని పార్ట్స్ అయ్యాయి?
1, 2 ఒక పార్ట్, 2, 3 ఒక పార్ట్, 3, 4 ఒక పార్ట్, 4, 5 ఒక పార్ట్, 5, 6 ఒక పార్ట్. సో, మన టోటల్‌గా 5 పార్ట్స్ అయ్యాయి. సో, వీటి వాల్యూస్ నేమ్స్ వచ్చేసి మనం ఏమని రాసుకుందాము అంటే, సో, వీటి వాల్యూ నేమ్స్ వచ్చేసి మనం సో, ఇదొచ్చేసి x0, ఇది x1, x2, x3, x4, x5. సో, వీటి వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టేబుల్ అనేది డ్రా చేయాలి. సో, టేబుల్ అనేది డ్రా చేయాలి. సో, x వాల్యూస్ అనేవి సో, పైన ఇదొచ్చి y వాల్యూ. y ఎంత? సో, మనకేందంటే సారీ y అసలు రాయలేదు. సో, y ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు y అయినా f ఆఫ్ x అయినా ఒకటే. ఇట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఈక్వల్ టు y ఈక్వల్ టు ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 టు 6 x స్క్వేర్. సో, x స్క్వేర్ dx. సో, మనకున్న ఇదనమాట. ఇంటిగ్రల్ a టు b f ఆఫ్ x dx ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటిగ్రల్ 1 టు 6 x స్క్వేర్ dx. సో, ఇలా మనం డ్రా చేసాం. సో, 1, 2, 3, 4, 5. సో, ఇదొచ్చేసి x0, x1, x2, x3, x4, x5. సో, టోటల్‌గా మనకి 5 పార్ట్స్ అయితే వచ్చేసాయి. ఓకే. 5 పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడేంటి అంటే సో, మనకి వీటి వాల్యూస్ ఏంటి? x0కి వాల్యూ వచ్చేసి మనకి సో, ఇక్కడ పక్కన ఒకసారి రాసుకుందాం. x0 ఈక్వల్ టు 1, x1 ఈక్వల్ టు 2, x3 ఈక్వల్ టు 3, x4 ఈక్వల్ టు 4 సారీ x0 ఈక్వల్ టు 1, x1 ఈక్వల్ టు 2, x3 ఈక్వల్ టు 4, x4 ఈక్వల్ టు 5, x5 ఈక్వల్ టు 6. సో, ఇవి వీటి వాల్యూస్ అన్నమాట. సో, ఈ వాల్యూస్ ఏం చేయాలి అంటే, ఈ x స్క్వేర్‌లో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే xకి బదులుగా దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు x0 అంటే 1 ఉంది. x స్క్వేర్ ఉంది మనకి. x0 అంటే 1, 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. అదే మనకి x స్క్వేర్ ఉంది మనకి. సో, ఇప్పుడు 2 పెడదాం. 2 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4. సో, అలాగా మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడేంది? సో, x స్క్వేర్ అంటే 1, x స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. సో, x స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అయితే సో, మనకి ఎంత? 4. సో, x స్క్వేర్ అన్నప్పుడు మనకి 3 స్క్వేర్ వస్తుంది. సో, 3 స్క్వేర్ వచ్చేసి మనకి 9. x స్క్వేర్ ఈక్వల్ టు 4 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 16. x స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 25. x స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 36. ఓకే. సో, ఇవన్నీ ఏంటి మనకి? y0 వాల్యూస్. సో, ఇవన్నీ మనకి ఏంటి అంటే ఇవన్నీ మనకి ఏంటి అంటే y0 వాల్యూస్ అన్నమాట. y0, y1, y2, y3, y4, y5 ఇవన్నీ మనకి y వాల్యూస్. సో, ఏం చేయాలి అంటే ఇప్పుడు సో, మనం ఏం చేయాలి అంటే ఫార్ములాలో డైరెక్ట్‌గా మనం దాన్ని సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. ఓకే. ఫార్ములా. సో, ఫార్ములాలో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి వాటిని.
So by using trapezoidal rule, so we have, so మనకి integral a to b f of x dx equal to sum, h by 2 into sum of first and last ordinates, plus 2 into sum of remaining ordinates. సో సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. సో ఏంటి మనకి ఇక్కడ, సో ఇంటిగ్రల్ ఏ టు బి, సరే ఇంటిగ్రల్ 1 to 6 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఎంత మనకి, సో ఓకే హెచ్ అప్పుడే రాయొద్దు. సో హెచ్ బై 2 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్. ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్ అంటే ఫస్ట్ ఆర్డినేట్ని లాస్ట్ ఆర్డినేట్ని మనం దాన్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఆర్డినేట్ ఏంది వై నాట్, లాస్ట్ ఆర్డినేట్ వచ్చి y5, అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు y0 ప్లస్ y5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. ఇంకా రిమైనింగ్ ఆర్డినేట్స్ ఏమున్నాయి, y1 y2 y3 y4 ఇవి ఉన్నాయి. ప్లస్ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే, సో ఇంటిగ్రల్ 1 to 2 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై 2 అంటే హెచ్ ఎంత 1 బై 2 ఇంటూ y0. y0 వచ్చేసి మనకి y0 అంటే 1, y5 అంటే 36 ప్లస్ 2 ఇంటూ y1 4 ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25. ఫోర్ ప్లస్ 9 ప్లస్ 16 ప్లస్ 25. ఓకే, ఇంటిగ్రల్ 1 to 2 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ 37 ప్లస్ 2 ఇంటూ, సో 9 ప్లస్ 4 13, సో 13 ప్లస్, సో 13 ప్లస్ 16, సో మనకి ఎంత అంటే, సో 9 29, సో 29 ప్లస్ 25, 29 ప్లస్ 25 అంటే, సో 14 54. ఓకే 54 అనమాట. ఓకే 54, సో 37 ప్లస్ 2 ఇంటూ 54. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ 37 ప్లస్ 2 ఇంటూ 54 అంటే 2 4s are 8, 108. ఓకే 108. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి 37 ప్లస్ 108 అంటే మనకి 145. ఓకే 145. ఇంటిగ్రల్ 1 to 2 ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ 145. ఓకే 1 బై 2 ఇంటూ 145. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, సో 2
2 7s 14 ప్లస్ 7 2 సో 2 2s 4.2. ఇప్పుడు మనకి ఎంత? ఇంటిగ్రల్ 1 to 2 x square dx ఈక్వల్ టు 72 పాయింట్ నో 72.5 72.5 అనమాట. సో మనకు వచ్చిన ఆన్సర్ ఇదే, మనకి వచ్చిన ఆన్సర్ అనమాట. సో ఇది మనకి ప్రాబ్లం అయితే సాల్వ్డ్. సో ఇవే అనమాట ప్రాబ్లమ్స్, కొంచెం సింపుల్గానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సింప్సన్స్ రూల్ మీద ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. ఓకే, సో రబ్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ integral 2 to 10 1 by 1 plus x by dx by using Simpson's 1 by third rule by dividing the range into 8 equal parts. Calculate the approximate value of integral 2 to 10 1 by 1 plus x dx by using Simpson's 1 by third rule by using Simpson's 1 by third rule by dividing the range into 8 equal parts. So by dividing the range into 8 equal parts అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు అంటే, సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు అంటే, సో ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, లిమిట్స్ ఇచ్చారు, ఎన్ ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. సో మనం ఏం కనుక్కోవాలి? హెచ్ కనుక్కోవాలి ఫస్ట్. సో గివెన్ డేటా ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 10, ఎన్ ఈక్వల్ టు 8, comma y equal to and y equal to integral a to b f of x dx equal to 1 by 1 plus x. ఓకే, సో ఇది ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? we know that h equal to b minus a by n మనకి ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి h ఈక్వల్ టు b వచ్చేసి 10 మైనస్ a వచ్చేసి 2 by n దట్ ఈక్వల్ టు, సో మనకి ఎంత? 8 రావాలి. సారీ, n వచ్చేసి 8. సో n వచ్చేసి మనకి 8 అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 minus 2 8 by 8 దట్ ఈక్వల్ టు 1. ఓకే, 1 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి
సో, మనం ఇప్పుడు టేబుల్ అనేది ఇప్పుడు నంబర్ లైన్ అనేది డ్రా చేయాలి. అంటే మనకి లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకుంది? 2 నుంచి 10 వరకు రాయాలి లిమిట్స్. 2 మధ్యలో ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి? 1, 1, 2 + 1 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. సో, ఇదొచ్చేసి మనకి నంబర్ లైన్ గూడా డ్రా చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటికి వాల్యూస్ రాద్దాం. x0, x1, x2, x3, x4, x5, x6, x7, x8 టోటల్ 8 ఈక్వల్ పార్ట్స్ అనేవి వచ్చాయి. మనకి ఇక్కడ వాల్యూస్ ఏమొచ్చాయి? x0 = 2, x1 = 3, x2 = 4, x3 = 5, x4 = 6, x5 = 7, x8 = 8, x5 x6 = 8, x7 = 9, x8 = 10. ఇదొచ్చేసి మనకి x వాల్యూస్ అన్నమాట. x వాల్యూస్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ టేబుల్ అనేది డ్రా చేయాలి. ఇది x వాల్యూస్. ఇక్కడ y = f(x) = ఇంటిగ్రల్ a to b of x dx = 1/1 + x dx. ఇట్లాగా మనం x వాల్యూస్ అన్నీ కూడా రాయాలి. ఇప్పుడేంటి అంటే x0, x1, x2, x3, x4, x5, x6, x7, x8. ఇవన్నీ మనకి x వాల్యూస్‌తో మనం ఏంటి అంటే 1/1 + xకి సబ్స్టిట్యూట్ చేయాలి దాంట్లో. ఇప్పుడేంటి అంటే 1/1 + xలో మనం ఈ x వాల్యూస్ అనేవి మనం ఏం చేద్దాము అంటే సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/1 + x. ఓకే. దీంట్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/1 ప్లస్ ఫస్ట్ వచ్చేసి x0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. x0 వాల్యూ 2 దట్ ఈక్వల్ టు 1/3. అలాగా చేయాలి. 1/3 అన్నప్పుడు మనం ఏంటి అంటే వాటిని డెసిమల్ ఫామ్‌లోకి మార్చాలి. ఓకే. ఏంటి అంటే ఇప్పుడు 1/3 వచ్చింది. 1/3ని మనం 0.33 అలా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1/1
1 + 3 అన్నప్పుడు ఇక్కడ 4 వస్తుంది. సో, 4 వచ్చినప్పుడు 1/4 అవుతుంది. ఇప్పుడు మనకి 4 అన్నప్పుడు మనకి మనకేమొస్తుంది అంటే 0.25. ఓకే. 0.25 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 1/4 1/1 + 4 that equal to 1/5 1/1 + 4. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1/5 అన్నప్పుడు మనకి 0.2. 1/5 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.2. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1/1 + 5 అప్పుడు మనకెంత 1/6. 6. ఓకే. 0.166. 1/6 అంటే మనకి 0.166. నెక్స్ట్ వచ్చేసి 1/1 + 6 అన్నామనుకోండి మనకి 7. దట్ ఈక్వల్ టు 7. 1/7 అన్నప్పుడు మనకి 0.142. 1/7 ఈక్వల్ టు మనకి 0.142. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 1/1 + 7 8 వస్తుంది. 1/8. 1/8 అన్నప్పుడు 0.125. 1/8 ఈక్వల్ టు 0.125. ఓకే. నెక్స్ట్ 1/1 + 8 మనకెంత అంటే 9. 1/9 వచ్చేసి మనకి 0.111. సో, 0.111. నెక్స్ట్ వచ్చేసి 1/1 + 9 దట్ ఈక్వల్ టు 1/10. 1/10 అన్నప్పుడు మనకి 0.1. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓకే. సో, 1/1 + 10 అనుకోండి మనకిక్కడ 1/11 వస్తుంది. సో, 1/11 వచ్చినప్పుడు మనకి 0.090. ఓకే. అయిపోయింది టేబుల్. ఓకే. సో, అకార్డింగ్ టు సింప్సన్స్ 1/3 రూల్ by using Simpson's 1/3 rule. సో, సింప్సన్స్ 1/3 రూల్ అప్లై చేస్తే సో, మనకి ఏమొస్తుంది అంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్ టు h/3 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఈవెన్ ఆర్డినేట్స్. ఓకే. ఓకే. ఇప్పుడు ఏంటి అంటే సో, ఇప్పుడు మనం చేసిన వాల్యూస్ ఇప్పటివరకు చేసిన వాల్యూస్ అనేవి మనకి సో, y0, y1, y2, y3, y4, y5, y6, y7, y7, y8. సో, ఇవైతే మనకి వాల్యూస్ అయితే వచ్చాయి.
ఓకే. ఓకే. ఇప్పుడేంటి అంటే సింప్సన్స్ 1/3 రూల్ అప్లై చేశామనుకోండి. సో, ఇంటిగ్రల్ 2 to 10 సో 1/1 ప్లస్ ఎక్స్ డీఎక్స్ ఈక్వల్ టు హెచ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది అంటే 1 వచ్చింది. 1/3 ఇంటూ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్. ఫస్ట్ ఆర్డినేట్ ఏంటి? లాస్ట్ ఆర్డినేట్ ఏంటి? y0 ప్లస్ y8 y0 ప్లస్ y8 ప్లస్ 4 ఇంటూ సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్. ఆడ్ ఆర్డినేట్స్ అంటే ఆడ్ అంటే ఏంటి? 1, 3, 5, 7 సో అవి మనకి 5, 7, 9 సో ఇవన్నీ మనకి ఆడ్ ఆర్డినేట్స్. ఓకే. ఇప్పుడు ఆడ్ ఆర్డినేట్స్ ఏమున్నాయి ఇక్కడ? y1, y3, y5, y7. y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ y7 ప్లస్ 2 ఇంటూ సో 2 ఇంటూ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఈవెన్ ఆర్డినేట్స్. రిమైనింగ్ మిగతావి మనకేమున్నాయి రిమైనింగ్? y2, y4 అంతే. y6 ఈ 3. y8 రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్‌లోకి వెళ్ళిపోయింది. మనకేంది అంటే ఇవన్నీ కాకుండా రిమైనింగ్ ఈవెన్ ఆర్డినేట్స్ అనేవి కావాలి. ఇప్పుడు y2, y4, y6 అవన్నమాట. y2 ప్లస్ y4 ప్లస్ y6. సో ఇంటిగ్రల్ 2 to 10 1/1 ప్లస్ ఎక్స్ dx ఈక్వల్ టు 1/3 ఇంటూ y0 వచ్చేసి మనకి 0.33 ప్లస్ y8 వచ్చేసి మనకి 0.090 ఓకే. ప్లస్ 4 ఇంటూ y1 0.25 0.166 0.166 సో ప్లస్ 0.125 ప్లస్ 0.1 ప్లస్ 0.125 ప్లస్ 0.1 ఓకే. 0.1 ప్లస్ 2 ఇంటూ y2 ఎంత మనకి 0.2 0.142 0.111 0.2 ప్లస్ 0.142 ప్లస్ 0.111 ఓకే. ఇప్పుడేంటి మనకి 0.33 ప్లస్ 0.090 0.42 1/1 to 10 సో ప్లస్ 1/x dx ఈక్వల్ టు సో 0.42 ప్లస్ 4 ఇంటూ సో ఫాస్ట్ కావడం కోసం క్యాలిక్యులేటర్ వాడుతున్నాను. సో 0.166 0.416 ప్లస్ 2 ఇంటూ సారీ ప్లస్ 0.125
plus 0.1 0.614 plus 2 into 0.2 0.2 plus 0.142 0.142 plus 0.111. This is equal to 0.453. Okay. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 4 into 0.614 plus 4 into 0.614 integral 1 to 10 1 by 1 plus x dx equal to 1 by 3 into 42 plus 2.456 plus 2 into 0.453 4.3 0.906. ఓకే. ఇప్పుడు ఎంటైర్ దిస్ మనం ఏం చేద్దాము అంటే యాడ్ చేయాలి. ఓకే. 0.42 ప్లస్ 2.456 ప్లస్ 0.906. సో 3.782. Integral 1 to 10 1 by 1 plus x dx equal to so 3.782. So 3.782. One by 3 into 3.782. So integral 1 to 10 1 by 1 plus x equal to 1.26. సో అంతే అన్నమాట. సో ఇక్కడ వరకు మనం ప్రాబ్లం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన చాప్టర్ వచ్చి న్యూమరికల్ ఇంటిగ్రేషన్. సో ఆ ఇంటిగ్రేషన్ చాప్టర్ని సో కంప్లీట్ చేసాం. సో రేపు ఒక షార్ట్ వీడియో అంటే ఒక 10 మినిట్స్ వీడియో అనుకోండి. 10 to 12 మినిట్స్ వీడియో అయితే ఈ చాప్టర్ మీద అయితే వస్తుంది. సో అందరు మిస్ అవ్వకుండా చూడండి. సో యాజ్ పర్ అవర్ టైం టేబుల్ ప్రకారం సో మనకైతే మన ఛానల్ అయితే వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ప్లీజ్ లైక్. సో మనకి ఏంటంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 3rd సెమిస్టర్. సో మనకున్న సబ్జెక్ట్స్ గురించి అయితే మన ఛానల్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకే. సో
సో, మన ఛానల్ నచ్చినట్టయితే సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.